ఈటీవీ 2 మార్గదర్శి ప్రోగ్రామ్. ఐ నో. మార్గదర్శి డైరెక్టర్ రాజా రమేష్ మా అన్న. నేను వినడమే ఆయన గురించి, ఎందుకంటే ఈటీవీలో నేను కంప్లీట్లీ 6 years వర్క్ చేశాను. అన్నున్నారు ఇండస్ట్రీలో ఫస్ట్. తను మూవీస్ కి కూడా వర్క్ చేశారు. తను యాడ్స్ చేశారు చాలా. సో బేసిక్ గా ఆర్ట్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. నాకన్నా ముందు మా అన్న ఉన్నాడు. కాకపోతే అన్న ఎప్పుడు నేను ఇంత పరిగెడతాను అన్న ఆలోచనలో లేడు. కాకపోతే చెయ్యి చిన్నమి చెయ్యి అనేవాడు. చెయ్యి నువ్వు చెయ్యి చిన్నమి నువ్వు చెయ్యి అనేవాడు. కానీ తర్వాత వన్స్ నేను ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే తెలుగు బాగా మాట్లాడుతుంది మా సిస్టర్, ఒకసారి చూడండి తెలుగు వెలుగుకి అప్పుడు మృణాలిని మేడం వెళ్ళిపోయారు. అవును అవును. మృణాలిని మేడం తెలుగు యూనివర్సిటీలో చేసేవారు కదా, డాక్టర్ మృణాలిని గారు. ఆవిడ వెళ్ళిపోయారు. అంటే ఆవిడకి హెల్త్ ప్రాబ్లము ఏదో వాళ్ళ అమ్మాయి ఏదో అవును, సమ్ పర్సనల్ ఇష్యూస్. అవును. మానేసినప్పుడు మొత్తం నేను స్టార్ట్ చేశాను మళ్ళీ తెలుగు వెలుగు. అక్కడ స్టార్ట్ చేస్తే నా కెరియర్లో 2009-8 అప్పుడు స్టార్ట్ చేస్తే 2017-18 కూడా చేశాను. 19 నేను చంద్రవ చేస్తున్న టైంలో 19 ఒక 1 year 2020 ఆ టైంలో నేను నాతోనే ప్రోగ్రామ్ వైండప్ అయింది తెలుగు వెలుగు. లాంగ్ గా తెలుగు వెలుగు ఎపిసోడ్స్ ఎన్ని చేశాను. రేణుకా చౌదరి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత నాతో అన్నారు, మొన్న వచ్చింది ఓ పిల్ల ఎంత బాగా చేసిందో అంజలి, మన ఇంట్లో మనిషిలాగా, చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ లాగా కలిసిపోయిందమ్మా, భలే చేసింది. అంటే ఎవరండి అన్న. ఇంకా చంద్రవ్వని తెలంగాణ భాషలో ఎంత బాగా చేసింది తెలుసా అని అంటే భలే అని. థ్యాంక్ యూ రేణుకా చౌదరి మేడంకి, థ్యాంక్ యూ సో మచ్. అంటే వెళ్ళేటప్పుడు ఆవిడ గురించి నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఫైర్ బ్రాండ్ మేడం చాలా కష్టము, టెర్రరు, అబ్బా అది ఇది కొట్టేస్తారు, అది చేస్తారు, నువ్వు జాగ్రత్త. నేను చేసినాక అక్కడికి పోయిన తర్వాత ఫస్ట్ నేను ఆవిడతో మాట్లాడినప్పుడు మేడం నేను ఇలా తెలంగాణ స్లాంగ్లో అడుగుతాను మేడం, నేను తర్వాత మిమ్మల్ని మీరు అనను మేడం, నువ్వనే మాట్లాడతాను. మా తెలంగాణలో మీరు పెద్దగా ఉండదు మేడం. సో ఐ కాల్ యూ లైక్ నువ్వు. ఏమమ్మా నువ్వేం చేస్తున్నావమ్మా, మీ ఆయన ఏం చేసిండమ్మా, అట్లనే మాట్లాడతాను మేడం. డన్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ అన్నారు. వన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత అసలు నవ్వని క్వశ్చన్ ఉంటుందా? కానీ క్రెడిట్ అంటే మాత్రం అది గెస్ట్లదే. వాళ్ళు ఎంజాయ్ చేస్తే అది పండుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేయకుండా వాళ్ళు మూడిగా ఉన్నారనుకోండి. నేను బేసిక్గా హహాహా బ్యాచ్, నేను నవ్వుతూనే ఉంటాను, ప్రతి చిన్నదానికి నవ్వుతాను. కానీ ఎదుటి వాళ్ళు నవ్వకపోతే నేను చాలా కొంచెం అలర్ట్ అయిపోతాను. కానీ లక్ ఏంటంటే చంద్రవ షోలో ఏ ప్రశ్న అయినా సరే తెలంగాణ యాక్సెంట్ లో అడగగలిగేంత స్వేచ్ఛ ఉంటుంది. అంటే ఆ ఇన్నోసెన్సీ అని రాదు, ఆ క్యారెక్టర్కున్న చంద్రవకున్న ఆ షోలో ఆ క్యారెక్టర్కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ఒక ఇన్నోసెన్సీ ఉంటుంది. అది చక్కగా పండి ఏది అడిగినా చంద్రవ ఎంజాయ్ చేస్తూ అమ్మా ఈ మాత్రం తెలీదా అని కూడా ఎవరు అనుకోరు. వాళ్ళు ఎంతో ఓపెన్ గా చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడగలిగే ఒక చక్కటి షోని అది నీకోసమే రెడీ చేశారా అన్నట్టు. అది నా కోసమే రెడీ చేశారా అనడం కన్నా నా కోసమే రెడీ చేశారు అనాలి. ఎందుకంటే నన్ను చూశాక ప్లాన్ చేశారు. నన్ను చూసినప్పుడు నేను ఆ షోకి సంబంధించి చంద్రవ క్యారెక్టర్కి సంబంధించి నేను హోల్ V6 టీమ్కి అందరికీ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్లోకి నన్ను తీసుకొచ్చారు.